నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మ. గురుగారు, వృశ్చిక రాశి వారికి 2026 జనవరిలో ఎలా ఉంటుంది? తప్పకుండా మా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు 2026 మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయని తెలుసుకుంటే ధైర్యానికి మారుపేరని చెప్పొచ్చు. వీళ్ళని ముక్కుసూటి వ్యవహారం, ధైర్యము, దానగుణము, భక్తి, మంచి అంటే ఏదైనా సరే సాధించే మనస్తత్వం, తనకు లేకపోయినా సరే పక్కవాడి దగ్గర తీసుకొని ఇంకొకరు సహాయం చేసే బుద్ధి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అది వీరికి ఈ మాసంలో ఇబ్బంది కలిగిస్తుంది. అది కూడా ఎప్పుడు మూడో వారం మొదటి 4 రోజులు 17, 18, 19 ఈ తేదీలలో జాగ్రత్తగా ఉండాలి. 17, 18, 19 తేదీలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తిరుగు ప్రయాణం కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళకి ఏంటంటే అత్యుత్సాహం. అంటే వీళ్ళు తాగుబోతులు ఉంటారా కొంతమంది అంటే తప్పుగా అనుకోదు, కానీ కొంతమందికి అటువంటి అలవాటు ఉంటుంది వీరికి. అటువంటి అలవాట్లు ఏంటంటే స్నేహితుల కొరకు బలవంతంగా తాగి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కనుక మీరు ప్రమాదంలో పడతారు. ఒకరి కోసం మీరు అత్యుత్సాహంగా డబ్బులు సంపాదించినటువంటి తపనతో ఉన్నట్టయితే మాత్రం మీకు ఇబ్బంది కలిగే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ ఈ 18, 19, 20 తేదీలో ఎవరైతే పెడుతున్నారో వారికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్టి ప్రతి లాభం లేదు, జీరో, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు జీరో పొందుకుంటారు కాబట్టి అటువైపు పెట్టుబడి పెట్టకండి. మరి 1, 2, 4 వారాల్లో అద్భుతం, తప్పకుండా 100 కోట్ల ధనం సంపాదించే అవకాశం కూడా ఉంది వీరికి. సో మంచి ధన ప్రాప్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు, విద్యాభివృద్ధి ఉంటుంది, పోటీ పరీక్షలో టాప్ ర్యాంక్ వెళ్ళదే ఉంటుంది. ఏ పరీక్ష అయినా సరే వీరికి టాప్ ర్యాంకులు ఉంటారు. అకాడమిక్ ఎగ్జామ్ కానివ్వండి, బ్యాక్లాగ్స్ ఉంటాయి కూడా, వాటిని కూడా పూర్తి చేసుకొని టాప్ ర్యాంకులకు వస్తారు. చాలా మంచి అత్యున్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ లాభం ఉంటుంది. ముఖ్యంగా వీరికి మున్సిపాలిటీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్లో, ఈ మిలిటరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ అగ్నివీర్ అనేటువంటి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి కదా, మనకి దాని అగ్ని అనే సంథింగ్ ఏదో ఉంది. సో దాంట్లో వీళ్ళకి తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం వీళ్ళకి ఉంటుంది. అంటే ఎక్కువ శాతం వీళ్ళే ఉంటారు. ఈ అగ్నివీర్ సంబంధించిన ఉద్యోగంలో వీళ్ళకే ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. మంచి హై లెవెల్ ఉద్యోగ ప్రాప్తి కానీ, ఆరోగ్య విషయంలో కానీ మంచి ఆరోగ్యవంతులు, మంచి ఆయుష్మంతులు, ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా కలిసి వచ్చే అవకాశం. లాటరీ లెవెల్లో కూడా ధన ప్రాప్తి ఉంటుంది. మంచి ఐశ్వర్యం, గృహలాభము, ధనలాభము, సంతానయోగము, వైవాహిక ఆనందం, అలాగే శత్రునాశనాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఒక్కొక్కసారి మితిమీరిన ఆత్మవిశ్వాసం ఆ 18, 19, 20 తేదీలలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి మితిమీరిన అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కనుక నోరు అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా జ్యోతిష్య పండితులు ఈ రాశి వారైనా సరే డిబేట్లలో పాల్పంచుకోకండి ఆ రోజుల్లో. ఎందుకు? యాంకర్లు లేదా ఉన్నటువంటి ఆ యొక్క శాటిలైట్ ఛానల్ ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు మీరు సమాధానం చెప్పే లోపల మీకు పక్క జరిపేసి వాళ్ళ గురించి అడిగేటి మీరు సమాధానం చెప్పలేకపోయారనేటువంటి డ్రామాని కలిగిస్తారు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ రేపు బోర్డు మంది చూశాను నేను. కాబట్టి అటువంటి డిబేట్లలో ఆ రోజుల్లో పాలు పంచుకుంటే, మిగతా రోజుల్లో పాలు పంచుకుంటే మనం సమాధానం రెట్టించి చెప్పగలుగుతాం. కాబట్టి యాంకర్ అవతల వాళ్ళు తప్పకుండా వాళ్ళు కంట్రోల్ అవుతారు. మన సమాధానం పూర్తి చేయగలిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ 4-5 రోజులలో మీరు డిబేట్లలో పాలు పంచుకోండి, మీరు అవమానం పొందుకుంటారు. అలాగే వైద్యులు, దొంగ వైద్యులు కూడా ఈ సమయంలో ఎక్కువ ఉండే అవకాశం. ఇదే సమయంలో దొంగ జ్యోతిష్కులు మన ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయం జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం ఉంటుంది. వీసా సంబంధమైనటువంటి కన్సల్టెన్సీ మీద ఆధారపడితే కూడా మోసపోయే అవకాశం ఈ రోజుల్లో ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మిగతా రోజుల్లో విద్యార్థులకు కూడా ఈ కన్సల్టెన్సీ ఆధారపడతారు కదా, ఇది దాన్ని విదేశాలకి వెళ్తాను, మీకు వచ్చింది, మీకు ఇప్పుడు వచ్చింది, నేను పెడతాను, మీకు వస్తా అని చెప్పేసి ఈ వెబ్సైట్లలో అదే చేస్తారు వీళ్ళు. వెబ్సైట్లంతా కూడా బ్లాక్ చేసి పెట్టేసి మా అన్నున్నాడు, మీకు స్లాట్ బుక్ చేస్తాం, 18,000 అవుతుంది, మీకు సోమవారం కావాలా 22,000 అవుతుంది అని చెప్పేసి ఆ బ్లాక్ చేయడం వల్లనే ఈ ట్రంప్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ అమెరికా చేసిందంటే డిఫరెంట్ టైంలో దాన్ని ఓపెన్ చేయడం మొదలుపెట్టింది. దానివల్ల ఈ యొక్క మధ్య దళారీ వ్యవస్థ నాశనం అయిపోయింది. ఎందుకంటే దానివల్లనే ప్రతి ఒక్కళ్ళు కూడా 20,000, 30,000 అసలు మరి దారుణమైనటువంటి డబ్బులు లాగడం అనేది చేశారు వీళ్ళు. సో దానివల్ల స్లాట్ బుక్ చేయడానికి. సో అటువంటి దరిద్రం అనేది కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. బట్ విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళగలరు, వీసా సౌలభ్యం ఉంటుంది. విదేశాన్ని స్వదేశానికి రాగలుగుతారు, మళ్ళీ విదేశాలు వెళ్ళగలుగుతారు. ధైర్యం ఉంటుంది, స్థైర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, అలాగే నూతన గృహయోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆరోగ్యవంతమైన శుభలక్షణం, బంధుమిత్రులతో సమాగమం, కృత్రిమ సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి చాలా బలంగా ఉంటుంది. మంచి అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం ఇవన్నీ పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారతో లాభం, సింగిల్ వ్యాపారం లాభాన్ని పొందుకుంటారు. అలాగే ఈ ఫార్మా, సిమెంట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం, అంటే ఎక్స్టెన్షన్, అంటే వేరే రాష్ట్రానికి కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం బలంగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్,
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి మంచి లాభాలు ఉన్నాయి. రైతందరికీ బ్రహ్మాండమైనటువంటి కలిసి వచ్చే అవకాశం కూడా బలంగా ఉంటుంది. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక, ఆరోగ్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం ఇవన్నీ కూడా మంచి శుభయోగంగా ఈ రాశి వారికి చెప్పవచ్చు. షేర్ మార్కెట్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ధనం విపరీతంగా ఉంటుంది, మంచి ధన ప్రాప్తి కూడా ఉంటుంది. ఏ దైవారాధన చేసుకోవాలి? తప్పకుండా వీరికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గణపతిని ఆరాధించడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు అంటే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కంట్రోల్ చేస్తాడు. గణపతి ఎందుకు అంటే బుద్ధిని వికసింపజేస్తాడు, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి. కాబట్టి ఈ రెండు దేవుళ్ళని, సోదరులిద్దరిని కూడా మీరు సుబ్బయ్యని అండ్ బొజ్జయ్యని ఇద్దరిని కూడా మనం ప్రార్థన చేసుకుంటే, వాళ్ళని మనం కనుక అర్చన చేస్తే తప్పకుండా వారిద్దరి వల్ల మనకి మనోధైర్యం, బుద్ధి వికాసం రెండు కూడా ఉండి అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అయితే వీరు అన్నదానం చేసుకోవాలి. అంటే ఎక్కువగా అన్నదానం చేయాలి. ఎవరికైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు పుణ్యబలం ఉంటుంది. ఆకస్మికంగా జరిగేటువంటి కొన్ని కష్ట నష్టాల నుంచి ఈజీగా బయటపడవచ్చు. అది వీరికి ఉన్నటువంటి శుభ సలహా. శుభమస్తు.